సో ట్రంప్ వచ్చినప్పుడు H1 పిక్ అవ్వడానికి చాలా చాలా స్ట్రగుల్ ఉన్నాయి, చాలా మందికి పిక్ అవ్వలేదు, చాలా డిపోర్టేషన్ ఎక్కువ బాగా జరిగింది. హౌ డిడ్ యూ ఫేస్ దట్? అంటే మీకు కూడా భయం వేసిందా, లేకపోతే మిమ్మల్ని కూడా పంపించేతన్నారా? సో గీతాంశి, మీరు మాస్టర్స్ కంప్లీట్ చేశాక జాబ్ ట్రయల్స్ చేస్తారు కదా. సో హౌ హార్డ్ వాజ్ ఇట్ టు ఫైండ్ అ జాబ్ ఆర్ హౌ ఈజీ? లైక్ అంటే మీకు ఈజీగా వచ్చిందా జాబ్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈజీ. ఫస్ట్ జాబ్ రావడం అనేది యూఎస్లో ఇట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ జర్నీ. సో నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు మై అంకుల్, మా బాబాయ్ ఉంటారు ఇక్కడ, హీ వాజ్ సజెస్టింగ్ అనమాట, ఇంటర్న్షిప్ వస్తే వాళ్ళు ఈజీగా ఫుల్ టైం కన్వర్ట్ చేస్తారు, సో నువ్వు ఇంటర్న్షిప్స్ ట్రై చేయి అని చెప్పేవాళ్ళు. సో నేను ఇక్కడికి రాగానే నా ఫస్ట్ సెమిస్టర్లో కూడా ఆ మైండ్ సెట్ ఉండింది నాకు, ఇంటర్న్షిప్ తెచ్చుకోవాలి, ఇంటర్న్షిప్కి ట్రై చేద్దాం మనము అని. బికాజ్ ఐ ఆల్సో హర్డ్ దట్ ఇంటర్న్స్ని హైర్ చేసుకునేటప్పుడు ద ఇంటర్వ్యూ ప్రాసెస్ విల్ బీ అ లిటిల్ లీనియంట్ దాన్ ఫుల్ టైమ్ డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్డ్ హైయర్స్ని చేసుకునే దానికన్నా ఇంటర్న్స్ని హైర్ చేసుకోవడానికి ప్రాసెస్ ఇస్ ఆల్సో సింప్లర్. సో ఐ వాజ్ ఓకే, ఫస్ట్ సెమిస్టర్ నుంచి నేను అనుకున్నా ఇంటర్న్షిప్ ట్రై చేద్దాము. కాలేజ్లో కొంచెం సీనియర్స్ ఉంటారు కదా ఆల్రెడీ ఇంటర్న్షిప్ వచ్చి చేసిన వాళ్ళు, వాళ్ళని ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ ఎలా వచ్చింది ఇంటర్న్షిప్, ఎట్లా అప్లై, ఏమేం కంపెనీస్ తీసుకుంటాయి ఇంటర్న్స్ని. సో ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ అండ్ మై హస్బెండ్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ దట్ సీనియర్ హూమ్ ఐ ఆస్క్డ్ ఎట్లా ఇంటర్న్షిప్, బికాస్ హీ ఆల్రెడీ హ్యాడ్ అన్ ఇంటర్న్షిప్ ఆ టైంలో. కొన్ని కంపెనీస్ పేర్లు సజెస్ట్ చేశారు కొంతమంది. ఇంకా నేను స్టార్ట్ చేసా లింక్డ్ఇన్లో జాబ్ సర్చ్, ఇంటర్న్ అని సర్చ్ చేసి వచ్చిన పొజిషన్స్ అన్నిటికీ అప్లై చేసేదాన్ని. బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్, డెవలపర్, టెస్టింగ్, క్యూఏ, ఎవ్రీథింగ్. అలా నేను 600 కంపెనీస్, 600 రోల్స్కి అప్లై చేసా అక్రాస్ సో మెనీ కంపెనీస్, ఎలా అయినా రావాలి అని. 600 అప్లై చేస్తే 2 ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి. అందులో ఒక్కటేమో ఫస్ట్ రౌండ్ నార్మల్ బిహేవియరల్ రౌండ్ ఉండింది హెచ్ఆర్తో, అంతా బాగానే జరిగింది. ఐ వాజ్ లైక్ ఓ వావ్, ఐఎమ్ కిల్లింగ్ ఇట్, ఐఎమ్ గోయింగ్ టు గో టు ద నెక్స్ట్ రౌండ్ అనుకున్నా. లాస్ట్కి అడిగారు, డూ యూ నీడ్ ఇమిగ్రేషన్ స్పాన్సర్షిప్? సో మనం ఆబ్వియస్లీ F1 మీద వస్తాం కాబట్టి మనకు కావాలి ఇమిగ్రేషన్ స్పాన్సర్షిప్. ఎస్ ఐ నీడ్, నాకు H1B కావాలి అని చెప్తే, ఓకే సారీ ఈ పొజిషన్కి H1B స్పాన్సర్షిప్ ప్రస్తుతానికి పాజ్ చేసేసాం కంపెనీలో కొత్త హైయర్స్కి అని అన్నారు. సో దట్ వెంట్ ఆఫ్, అది పోయింది. అప్పుడు ఇంకా భయం స్టార్ట్ అయింది. ఓకే, అండ్ చాలా వరకు అప్లికేషన్లోనే మనకు ఉంటుంది ఆ క్వశ్చన్, స్పాన్సర్షిప్ కావాలా అని. అది ఎస్ పెడితే ఆల్మోస్ట్ ఆటో రిజెక్ట్స్ అవుతాయి కొన్ని. ఆ టైంలో వేరే ఏమైందంటే గవర్నమెంట్ చేంజ్ అయింది, ట్రంప్ బికేమ్ ప్రెసిడెంట్. సో మేబీ ఆర్ మే నాట్ బీ బికాస్ ఆఫ్ దాట్, బట్ ఓవరాల్ క్లైమేట్ ఎలా ఉండిందంటే కంపెనీస్ వర్ లిమిటింగ్ ఇమిగ్రేషన్ స్పాన్సర్షిప్. H1 వాళ్ళని తీసుకోవడమే చాలా లిమిట్ అయిపోయింది అక్కడ. అన్లెస్ అండ్ అంటిల్ క్రిటికల్ రిక్వైర్మెంట్ ఉంటే తప్పించి తీసుకోము అన్నట్టు అయింది ఎన్వైరన్మెంట్. సో దాంతో ఇంకా ఓకే, మనకు ఫస్ట్ జాబే రాకపోతే ఏంటి పరిస్థితి, సో ఇంటర్న్షిప్ రాకపోతే ఏంటి పరిస్థితి, ఫుల్ ఇంటర్న్షిప్కే ఇంత కష్టంగా ఉందంటే ఫుల్ టైం, డైరెక్ట్ ఫుల్ టైంకి ఇంకెంత స్ట్రగుల్ ఉంటుంది. మేబీ నేను కన్సల్టెన్సీకి జాయిన్ అయిపోవాలా అని చాలా డైలమాస్. దాని తర్వాత ఇంకా ఆ టైంలో ఏమవుతుందంటే 1 month అన్ని రిజెక్ట్ మెయిల్స్ వస్తాయి కదా, యూఆర్ నాట్ సెలెక్టెడ్ అని. ఆ టైంలో ఇంకా స్టార్ట్ అవుతుంది మన కాన్ఫిడెన్స్ బ్రేక్ అవుతుంది. వి క్వశ్చన్ అవర్ సెల్ఫ్, ఏంటి మన స్కిల్స్ సరిగా లేవా, రెజ్యూమ్లో ఏంటి, వాట్ ఈస్ గోయింగ్ రాంగ్. ఒక ఇంటర్వ్యూ కూడా రాకుండా కంటిన్యూస్గా జస్ట్ ఈమెయిల్లోనే రిజెక్ట్, ఇంటర్వ్యూ కూడా వెళ్ళకుండా రెజ్యూమ్ మార్చడం, 4-5 రకాల రెజ్యూమ్స్ వాడడం ఫర్ ఈచ్ జాబ్ టైప్. అండ్ దెన్ ఆ టైంలో ఇంకా గుర్తొస్తుంది కదా 40 lakhs లోన్ ఎలా 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 విల్ ఐ బి ఏబుల్ టు మేక్ ఇట్, తప్పు చేసేసామా, అక్కడ మంచి జాబ్ వదులుకుని ఇక్కడికి అన్ని లీవింగ్ ఎవ్రీథింగ్ అండ్ విత్ హై స్టేక్స్ ఇక్కడికి రావడం కరెక్టా, నా స్కిల్స్ అసలు సరిపోతాయా అమెరికాలో ఒక జాబ్ రావడానికి, ఇలా 1000 థాట్స్ ఎవ్రీ డే గో త్రూ అవుతూ ఉంటాము. సో ఫైనల్గా మీకు ఇంటర్న్షిప్ వచ్చిందంటారా? వచ్చింది. సో ఇంకొక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది వెన్ ఐ వాజ్ అబౌట్ టు ఆల్మోస్ట్ గివ్ అప్. సరే మనకి ఇంటర్న్షిప్ రావట్లేదు, సమ్మర్లో అట్లీస్ట్ ఇండియా వెళ్ళిపోయి ఇండియా ఎంజాయ్ చేద్దాము, సమ్మర్ హాలిడేస్ వచ్చాక ఫుల్ టైమా కన్సల్టెన్సీలా ఏంటి అనేది తర్వాత చూసుకుందాము అని
ఇంకా ఐ ఆల్మోస్ట్ గేవ్ అప్. అప్పుడు 1 కాల్ ఐ గాట్ డెలాయిట్. ఇంకా అప్పుడు నా సిచ్యువేషన్ మేక్ ఆర్ బ్రేక్, ఐ హ్యావ్ టు గెట్ దిస్, అదర్వైజ్ దేర్ ఇస్ నో స్కోప్ అని ఐ టుక్ ద ఇంటర్వ్యూ. లకిల్లీ నాకు ఇంటర్న్షిప్ వచ్చింది. సో యూ యాక్చువల్లీ బ్రోక్ ద సైకిల్. అంటే యూజువల్గా ఎలాగుంటుందంటే మాస్టర్కి రావాలి, పార్ట్ టైం చేయాలి, కన్సల్టెన్సీ జాయిన్ అవ్వాలి, జాబ్ చేయాలి, ఆడికి కమిషన్ ఇవ్వాలి, ఇలా ఉంటుంది కదా. సో మీరు ఆ పార్ట్ ఎంచుకోలేదు అనమాట. దట్ ఈస్ ట్రూ. అదైతే కాన్షియస్గానే అది నా లాస్ట్ ఆప్షన్ అవ్వాలన్నట్టే ఉన్నాను వచ్చిన దగ్గర నుంచి. బికాస్ దట్ పాత్ ఇస్ ఆల్సో నాట్ ఈజీ. ఎందుకంటే డూయింగ్ అ జాబ్ యాజ్ అ కాంట్రాక్టర్ ఆర్ కన్సల్టెంట్, ఇట్ కమ్స్ విత్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. బెనిఫిట్స్ తక్కువ ఉంటాయి. యూ పే అ లిటిల్ బిట్ టు యువర్ ఎంప్లాయర్, యూ కీప్ చేంజింగ్ ప్రాజెక్ట్స్. నేను ఫస్ట్ ఓకే డైరెక్ట్ ఫుల్ టైం, ప్లస్ ఆ టైంలో ఏంటంటే దేర్ వాజ్ లాట్ ఆఫ్ స్క్రూటినీ కదా. H1 అప్లికేషన్స్లో రిస్క్ ఉండింది చాలా. ఫర్ ఎవ్రీ H1 అప్లికేషన్ RFEలో ఎక్కువ. ఇంక ఇవన్నీ విని ఎట్లన్నా ఫుల్ టైం ట్రై చేద్దాం, అన్నీ పెట్టి ఫుల్ టైం ట్రై చేద్దాము, రాకపోతే నాకు ఒక క్వశ్చన్ ఉండేది. సో ట్రంప్ వచ్చినప్పుడు H1 పిక్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ ఉన్నాయి, చాలా మందికి పిక్ అవ్వలేదు, చాలా డిపోటేషన్ ఎక్కువ బాగా జరిగింది అంటారు కదా నార్మల్గా. ఆ టైంలో హౌ డిడ్ యూ ఫేస్ దట్? అంటే మీకు కూడా భయం వేసిందా, లేకపోతే మిమ్మల్ని కూడా పంపించేస్తున్నారా? ఆల్రెడీ కొంతమంది అంటే యా, ఏమంటారు మీరు? సో ఆ టైంలో ఏంటంటే ఫస్ట్ H1ని పిక్ అవ్వడం డిఫికల్టీ లేదు, బికాజ్ లాటరీ సిస్టమ్. అట్ ద ఎండ్ ఆఫ్ డే అందరం లాటరీలో సబ్మిట్ చేయాలి. మనకి లక్ ఉంటే 60,000లో మనం పిక్ అవుతుంది. మాస్టర్స్ చేస్తే ఏంటంటే 2 draws ఉంటాయి మనకి, అదొక అడ్వాంటేజ్. ఎక్స్ట్రా 20,000 క్యాప్ కోటా ఉంటుంది. ఆ 20,000 డ్రాలో యూ కెన్ రీఅప్లై, ఛాన్సెస్ ఆర్ మోర్. బట్ పిక్ అవ్వడంలో ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్, పిక్ అయిన తర్వాత అప్లికేషన్స్లో స్క్రూటినీ ఎక్కువైంది. ఫర్ ఎవ్రీ అప్లికేషన్ స్పెషాలిటీ ఆక్యుపేషన్ అనేది మీట్ అవుతుందా లేదా వీళ్ళ జాబ్. సో మెయిన్ ఏంటంటే అక్కడ, ఆర్ యూ డూయింగ్ అ జాబ్ దట్ అ లోకల్ అమెరికన్ కెనాట్ డూ? ఈజ్ దిస్ జాబ్ దట్ స్పెషలైజ్ దట్ ఇట్ ఈస్ హార్డ్ టు ఫైండ్ లోకల్ టాలెంట్ ఇన్ లోకల్ లేబర్ మార్కెట్? ఓన్లీ దెన్ వీ విల్ గివ్ యూ దిస్ H1B వీసా. ఎందుకంటే H1B స్పెషాలిటీ ఆక్యుపేషన్ వీసా. ఇట్ ఈస్ నాట్ H1B. You can apply only if you're doing a specific job which requires specialized skills like science, technology, engineering, medicine. So ఆ స్టెప్ ఆఫ్ ద ప్రాసెస్లో స్క్రూటినీ ఎక్కువైంది. అంటే ప్రతి జాబ్ని అనలైజ్ చేయడం అనమాట. నీ జాబ్ డ్యూటీస్ ఏంటి, డే టు డే నువ్వు ఏం చేస్తావు, వాట్ ఆర్ ఆల్ ద స్కిల్స్ దట్ యూ యూజ్ టు డూ యువర్ జాబ్, అలాంటివి ఎక్కువ అడగడం స్టార్ట్ చేశారు. సో నీకు పిక్ యూజువల్ అంతకు ముందు ఏంటంటే పిక్ అయితే అట్లీస్ట్ పిక్ అయిందంటే చాలు, అప్రూవల్ వచ్చేస్తుంది కదా విత్ ఇన్ ఫ్యూ మంత్స్. మా అప్పుడు ఏమైందంటే బోనస్ ఎక్స్ట్రా గిఫ్ట్ బికాస్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ చేంజ్. పిక్ అయినా కూడా రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ అని ఇంకా ఎక్కువ డాక్యుమెంటేషన్ అడగడం స్టార్ట్ చేశారు. నీ జాబ్ డ్యూటీస్ పంపించాలి వాళ్ళకి, ఏమేం స్కిల్స్ యూజ్ చేస్తున్నావు పంపించాలి. వాళ్ళు చాలా థరోగా ఎగ్జామిన్ చేసి మన పే కూడా చూస్తారు. యూ హ్యావ్ టు గెట్ పేడ్ అ సర్టన్ అమౌంట్ ఫర్ దిస్ రోల్. అన్నీ చూసి ఆ స్టెప్లో రిజెక్షన్స్ ఎక్కువ అయ్యాయి. అండ్ టు మై గ్రేట్ సర్ప్రైజ్, నా H1 పిక్ అయిన ఈ టైంలోనే ఇది జరుస్తుందనమాట. పిక్ అవ్వడమే ఒక ఇది, అయ్యో లాటరీ ఇట్స్ లాటరీ కదా. ఎంతమంది 2-3 lakhs పీపుల్ అప్లై చేస్తారు, 80,000 పిక్ అవుతాయి. పిక్ అయ్యే వరకే ఒకటి అనుకుంటే, పిక్ అయ్యాక RFE అదొక స్టెప్, రిజెక్షన్స్. సో దట్ వాజ్ గోయింగ్ ఆన్ అ లాట్.